ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతయే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యోర్నమామ్యం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఆగస్టు 23 నుంచి ఆగస్టు 30 వరకు. ఈ మధ్యలో ముఖ్యమైన పండుగల్లో మనకి శ్రావణ పౌర్ణిమ, నూతన యజ్ఞోపవీత ధారణ చేయాల్సినటువంటి పండుగ. శ్రవణ నక్షత్రం పౌర్ణమి ఎందుకు కలిగిన మాసం శ్రావణ మాసం అట. చాలా పవర్ఫుల్. ఆ రోజు రాత్రి పరవాన్నాన్ని వండుకుని వెన్నెల్లో చంద్రుడి యొక్క ఆ కాంతి ఆ పరవాన్నంలో పడితే, ఆ పరవాన్నం కనుక మనం భుజించినట్లయితే గోక్షీరం, ఆవు పాలతో, బెల్లంతో, బియ్యంతో తయారు చేయబడిన పరవాన్నం. ఇది బాగా డాబా ఎక్కి ఆ పరవాన్నాన్ని వెన్నెల పడేటట్లుగా తయారు చేసి ఆ పాయసాన్ని అందరూ భుజిస్తారు చాలా ప్రాంతాల్లో. ఇది చాలా గొప్ప ఉత్సవం కూడా. ఉదయం నూతనమైన యజ్ఞోపేతాన్ని ధరించడం, ఆ చంద్రుడి యొక్క వెన్నెల చాలా విశేషమైనది, మానసికమైన వ్యాధులు పోగొట్టేటువంటిది అట. అంచేత ఈ శ్రావణ పౌర్ణమి చాలా గొప్పది అన్నారు. అయితే రవి బుధులు సింహరాశిలో, కేతువు కూడా సింహరాశిలో, శుక్రుడేమో కన్యారాశిలో, కర్కాటక రాశిలో గురుడు, మిథున రాశిలో కుజుడు, మీన రాశిలో శని, కుంభరాశిలో రాహు, ఈ విధముల యొక్క గ్రహ సంచారం అన్నది. అంతేకాకుండా చంద్రుడి విషయానికి వచ్చినట్లయితే వృశ్చిక, ధనస్సు, మకరం, కుంభరాశుల్లో చంద్ర సంచారం ఉంటుంది. ఈ వారం మనకి రాశులకు ఎలా ఉంటుంది, వాటి యొక్క పరిహారాలు మనం ఏ విధంగా చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తెలుసుకుందాం. ముందుగా మేషరాశి గురించి తెలుసుకుందాం. మేషరాశి, ఈ మేషరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు మనం చూసినట్లయితే వార ప్రారంభంలో ప్రయాణాలు, వారం మధ్యలో కార్యజయం, ధనలాభం, వారాంతం ఆర్థికపరమైన ప్రోత్సాహం ఉంటుంది. నూతనమైనటువంటి ప్రయత్నాలు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి. మీ యొక్క ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతంలో యోగించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. కొన్ని ఒప్పందాలు జరిగేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. ఇంకా స్థిరాస్తి డెవలప్మెంట్ వ్యవహారాల్లో మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి విందులు వినోదాల్లో పాల్గొనడం, అలాగే నూతనమైనటువంటి ప్రయత్నాల్లో మీకు వార ప్రారంభంలో కొద్దిగా ఆలస్యమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగపరమైన అభివృద్ధి, రాజకీయపరమైనటువంటి ఆలోచనలు కొద్దిగా సామాన్యంగా ఉంటాయి. వృత్తుల పరంగా చూసినట్లయితే చిన్న చిన్న ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం కనపడుతుంది. వ్యాపార పరంగా చూసినట్లయితే రియల్ ఎస్టేట్ వారికి, షేర్స్ వారికి, ఐటీ రంగం, అలాగనే చిన్న చిన్న వృత్తులు, సంచార వ్యాపారస్తులు వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మొత్తం మీద మనం చూసినట్లయితే ఈ యొక్క మేషరాశి వారికి వార ప్రారంభంలో సామాన్యమైన కాలము, బుధవారం నుండి బుధ గురు శుక్ర శనివారాలు 4 రోజులు యోగదాయకంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలామంది చక్రాలు వేసుకుని జాతకాలు చెప్తున్నారు. జాతక ఫలితాలు చెప్తున్నారు తప్ప గోచార ఫలితాలు కాదు చాలామంది చెప్పేది. అంచేత మనం ఏదో చక్రం, మనం ప్రతి పని చేసేటప్పుడు నిదానంతో శ్రద్ధతో చేయవలసినటువంటి అవసరం ఈ యొక్క మేషరాశి వారికి తప్పనిసరిగా ఉన్నది. ఎంచేత అంటే శనిగ్రహ ప్రభావం వల్ల పనులు ఆలస్యం అవుతాయి. పనుల్లో విజయం అయితే సాధిస్తారు, పనులు ఆలస్యం అవ్వడం ఉంటుంది. అంచేత ఈ రాశివారు శనివారం నియమం పెట్టుకోవడం, హనుమాన్ చాలీసా పఠించడం, దేవాలయాల్లో దీపం పెట్టడానికి నూనెను దానం చేయడం, చీమలకు పంచదార వేయడం, అలాగనే కొన్ని వృక్షాల దగ్గర అంటే జమ్మి చెట్టు ఉన్నట్లయితే ప్రదక్షిణ చేయడం మంచిది.
వృషభ రాశి, ఈ వృషభ రాశి వారికి మనం చూసినట్లయితే తృతీయ స్థానంలో గురుడున్నాడు, ద్వితీయంలో కుజుడు, చతుర్థంలో రవి బుధ కేతువులు, పంచమంలో శుక్రుడు. ఏదైనప్పటికీ ఈ వృషభ రాశి వారికి వార ప్రారంభంలో ఆరోగ్య సూత్రాలని పాటించాలి. వారం మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. వారాంతం నూతనమైనటువంటి ప్రయత్నాలు చాలా అత్యద్భుతంగా ఉంటాయి. అంటే ముఖ్యమైన వ్యవహారాలు చేయవలసి వస్తే వారాంతం చేయాలి. ప్రణాళిక వేసుకుంటారు, ఆ ప్రణాళిక సక్సెస్ఫుల్గా ఉండదు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో ఎక్కువ వ్యయం జరిగేటువంటి పరిస్థితులు ఉన్నాయి. విద్యాపరంగా అవ్వచ్చు, ఉద్యోగపరంగా, వివాహాది పరంగా గతంలో చేసినటువంటి రుణాలను తీర్చడం కోసం ఏదో రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు అయితే ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఈ ఆర్థిక వ్యవహారాలు కూడా వారాంతం బాగా యోగించే అవకాశాలు ఉన్నాయి. పబ్లిక్ రిలేషన్స్ కొన్ని చికాకులు కంపల్సరీగా తగ్గుతాయి. ఏదో ఒక ముఖ్యమైన వ్యవహారం శుక్ర శనివారాల్లో యోగించే అవకాశాలు ఉన్నాయి. దూరం నుండి శుభవార్తలు వస్తాయి. ముఖ్యుల్ని మీరు వారపు మధ్యలో కలుసుకుంటారు. వార ప్రారంభంలో ఇండైజెషన్ ట్రబుల్స్, మోకాళ్ళ నొప్పులు, చిన్న చిన్న స్వల్పమైన అనారోగ్య సూచనలు కనపడుతున్నాయి. అంచేత వాటి నుండి జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు, అలాగనే మీ యొక్క క్యాలిక్యులేషన్స్ అవ్వచ్చు. ఈ వారం పెద్దగా సక్సెస్గా ఉండేటువంటి అవకాశాలు లేవు. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. వివాహాది విషయాల్లో కూడా మీరు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం మీరు చూసినట్లయితే మొత్తం మీద వారపు మధ్య నుండి వారాంతం వరకు ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 5, 6 ఎక్కువగా వాడండి. రంగుల్లో తెలుపు, లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి శివారాధన చేయండి. దానాల్లో మీరు ఎక్కువగా చేయవలసింది శనగలు, శనగపప్పుతో తయారు చేయబడినటువంటి పదార్థాలు విరిగా పంచిపెట్టండి. తప్పనిసరిగా మంచి ఫలితాలు ఉంటాయి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిథున రాశి, ఈ మిథున రాశి విషయానికి వచ్చినట్లయితే మీకు సప్తమ స్థానంలో చంద్రుడు, సప్తమ, అష్టమ, నవమ స్థానాల్లో చంద్ర సంచారం. వార ప్రారంభం చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఆత్మస్థైర్యం ఉంటుంది. మీ క్యాలిక్యులేషన్స్ చాలా కరెక్ట్గా ఉంటాయి. నూతనమైనటువంటి ప్రయత్నాలు బ్రహ్మాండంగా ఉంటాయి. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు కాస్త గతం కంటే ప్రోత్సాహకరంగా ఉన్నాయి. చంద్రుడి యొక్క బలం వార ప్రారంభం మాత్రమే ఎక్కువగా ఉంది. వారపు మధ్యలో చాలా తక్కువగా ఉన్నది. అంటే ఓవర్ థింకింగ్, ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం, చిన్న చిన్న సమస్యలు పెట్టుకుంటూ ఉండడం, మానసికమైనటువంటి చికాకులు పెట్టుకోవడం, ఇటువంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. చేత చంద్రుడి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం చేత మరి గ్రహాలన్నీ కూడా మరి గురుడు, రవి బుధులు వీళ్ళంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉన్నారు. తృతీయంలో కేతు ఉన్నాడు. తృతీయంలో కేతు ఉండడం వల్ల క్లారిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది. సో మొత్తం మీద ఈ రాశి వారికి గతం కంటే ఇప్పుడు అనుకూలంగానే ఉన్నది. కానీ ఈ వారం వార ప్రారంభం మాత్రమే అనుకూలంగా ఉన్నదనే విషయాన్ని గుర్తించుకుని ప్రతి పని విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వార ప్రారంభంలో ముఖ్యులను కలుసుకుంటారు. వారాంతం వివాహాది శుభ ప్రయత్నాలు, పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. స్వల్పమైనటువంటి చికాకులు, ఆటంకాలు ఖచ్చితంగా తగ్గేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రతి పని కూడా కాస్త శ్రద్ధగా చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మరి విద్యాపరంగా చూస్తే విద్యార్థులకి యోగదాయకంగా ఉన్నది. రాజకీయ నాయకులకు కూడా కాస్త ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల వారు చూసినట్లయితే న్యాయవాదులు, వైద్యులు, కళారంగం వారికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభం నుంచే కాస్త ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వారాంతం సామాన్యంగా ఉన్నాయి. ఐటీ రంగం వారికి, షేర్స్ వారికి, రియల్ ఎస్టేట్ వారికి వార ప్రారంభం వారం మధ్యలో చాలా బ్రహ్మాండంగా కనబడుతున్నాయి.
మొత్తం మీద ఈ రాశి వారికి గతం కంటే ఇప్పుడు అనుకూలమైన పరిస్థితులు ఉండడం ద్వారా భవిష్యత్తు ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదనుగుణంగా మీ యొక్క ప్రవర్తన మారడం చాలా మంచిది. సంఖ్యల్లో 6, రంగుల్లో గ్రీన్, ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి, విశేషమైన ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి రాశిలోనే మనకి గురుడున్నాడు, ద్వితీయంలో బుధుడున్నాడు. అంటే మీరు కొన్ని క్యాలిక్యులేషన్స్ వేసుకుంటారు, ఆ వేసిన క్యాలిక్యులేషన్స్ చాలా తప్పనిసరిగా సక్సెస్ఫుల్ రిజల్ట్ని ఇవ్వబోతున్నాయి. అంటే మీరు ఏ పనులు అయితే అనుకుంటారో ఆ పనులు కాస్త నెరవేరబోతున్నాయి కర్కాటక రాశి వారికి. ఇప్పటివరకు అన్ని చికాకులుగా ఉన్నాయి, ఏం పెద్దగా అనుకూలంగా లేదు. అష్టమంలో రావు, నవమంలో శని, రాశిలో గురుడు, ఇలా గ్రహాల యొక్క బలాలు ఉన్నాయి. కానీ ఈ కర్కాటక రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా మీకు వార ప్రారంభం నుండి శుక్రవారం వరకు అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. ప్రతి పని కూడా చాలా సక్సెస్ఫుల్గా ముందుకు పెడతారు. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. శివుడంటే శివక్షేత్రాలని దర్శించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైన వ్యక్తులతో మీరు సంభాషిస్తారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. మీరు ఎవరు మంచివారు ఎవరు చెడ్డవారు అనే ఆలోచనలు కూడా మీరు చేయవలసిన పరిస్థితి వస్తుంది. అటువంటి విచారణ కూడా మీరు చేస్తారు. కాస్త మెరుగైనటువంటి వారం ఈ వారం. అంచేత అనవసరమైనటువంటి తొందరపాటు పనికిరాదు. విద్యార్థులకి పర్వాలేదు, వృత్తుల వారికి, కళారంగం వారికి కాస్త అవకాశాలు ఉంటాయి. ఇంక వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉండే పరిస్థితులు ఉన్నాయి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, గృహోపకరణాల వారికి, వస్త్ర, అపర, ధాన్య వారికి వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. రియల్ ఎస్టేట్ వారికి కూడా పర్వాలేదు. ఈ రాశి వారి సంఖ్యల్లో 2 ఎక్కువగా వాడండి. వస్త్రాల్లో రంగుల్లో ఎక్కువగా తెలుపు, లైట్ కలర్స్ వాడండి. తెలుపు తర్వాత లైట్ గ్రీన్, లైట్ బ్లూ వాడచ్చు. ఇంకా ఆరాధన దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కువగా శివాలయానికి వెళ్ళి శివ దర్శనం చేసి శివ స్తోత్రాలను పఠించండి. వారాల్లో సోమవారం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సింహరాశి వారికి వారం మనం చూసినట్లయితే చంద్రుడు వృశ్చిక రాశిలో ఉన్నాడు. తర్వాత ధనస్సు, మకర రాశి అన్నమాట. అంటే వారం మధ్యలోంచి బుధవారం, గురువార, శుక్ర, శనివారాలు ఈ సింహరాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రబలం అనుకూలంగా ఉంటుంది. స్థిరాస్తి డెవలప్మెంట్స్, సోదరవర్గ సంబంధమైనవి కుజుడు లాభస్థానంలో ఉండడం చేత యోగిస్తాయి. ఇంకా మిగిలినటువంటివన్నీ కూడా సామాన్యంగానే కనపడుతున్నాయి. రవి బుధులో రాశిలో ఉన్నారు, ద్వితీయంలో శుక్రుడు ఉన్నాడు, వ్యయంలో గురుడు. ఇలా గ్రహముల యొక్క బలాబలాలు చూసినట్లయితే మిశ్రమైనటువంటి బలాలు ఉండడం చేతను సామాన్యమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. వీళ్ళకి అష్టమ శని కూడా పెద్దగా యోగించే అవకాశం లేదు. మొత్తం మీద శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా అక్కడికక్కడ సరిపోయేటట్లుగా, అంటే అవసరానికి సరిపోయేటట్లుగా ఆర్థిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. మీ యొక్క ఆలోచనలు చూసినట్లయితే కొంచెం బాగా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనపడుతుంది. ప్రతి పని కూడా చాలా నిదానంగా ఉండాలి. శ్రమతో కూడినటువంటి రిజల్ట్లు ఉన్నాయి. ఓ పని చేద్దాం అనుకుంటారు, ఆ పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ఒకళ్ళు కలవాలనుకుంటారు, ఏదో కారణం ఉంటుందో ఆలస్యం అవుతూ ఉంటుంది. ఇలా స్వల్పమైనటువంటి ఆటంకాలు మీకు ఎదురవుతూ ఉంటాయి. అయితే ఈ వారంలో ముఖ్యమైన వ్యవహారాలు మనకి వార ప్రారంభంలోనే కాకుండా, అంటే మనం అనుకున్నాం వార ప్రారంభంలో బుధవారం నుండి యోగించేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముఖ్యమైన పనులు అన్నీ అప్పుడు పెట్టుకోండి, ప్రారంభంలో పెద్దగా పెట్టుకోకండి. అయితే
పెద్దగా వివాదాలు అయితే ఉండవు, కానీ పనుల్లో ఆలస్యం అయితే మాత్రం ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగపరంగా శ్రమ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ పరంగా పెద్దగా గుర్తింపులు తక్కువ. వృత్తుల పరంగా కూడా శ్రమ ఎక్కువ. వ్యాపార పరంగా చూసినట్లయితే మీకు వార ప్రారంభం నుండి కాస్త వ్యాపార పరంగా డెవలప్మెంట్స్ అనేవి కనపడుతున్నాయి. ఇంకా సంఖ్యల్లో 1 రంగుల్లో తెలుపు ఎక్కువగా వాడుతూ ఉండాలి. ఆరాధనలో శని భగవానుడిని పూజించడం. ఓం శం శనై చరాయ నమః, ఓం శం శనై చరాయ నమః శని మంత్రాన్ని ఎక్కువగా పఠించడం, శనివార నియమం పాటించడం చాలా మంచిది. కన్యారాశి. ఈ కన్యారాశి వారికి గురుడు మనకి భాగ్యస్థానం అంటే లాభస్థానంలో గురుడు ఉన్నాడు. గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. స్వల్పమైన ఆటంకాలు, స్వల్పమైనటువంటి చికాకులు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేస్తారు, మంచి ఆలోచనలతో చేస్తారు. మీ యొక్క నూతనమైనటువంటి ప్రయత్నాలు కాస్త అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుడు లాభస్థాన సంచారం వల్ల కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు మెరుగైనటువంటి ఫలితాలు ఉంటాయి. రాజకీయంగా కాస్త గుర్తింపు ఉంటుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. మహిళలకు కూడా వివాహాది ప్రయత్నాల్లో ముందుకు పెడతారు. కాస్త సోదరవర్గ సంబంధమైన అనుకూలత, మిగిలినటువంటి వ్యవహారాల్లో బంధువుల్లో కూడా కాస్త వ్యతిరేకత అనేది తగ్గుతుంది. అయితే ఈ కన్యారాశి వారి విషయానికి వచ్చినట్లయితే గతంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. చాలా ముఖ్యంగా కలుసుకుంటారు. వార ప్రారంభం మాత్రం వివాదాలకి వెళ్ళకండి. వారపు మధ్య నుండి బుధవారం నుండి శనివారం వరకు అన్నింటా విజయాన్ని సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు డెవలప్మెంట్స్ బాగుంటాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగుంటాయి. సంతానపరమైన అభివృద్ధి, వృత్తుల్లో ఆర్థిక ప్రోత్సాహం, వ్యాపారపరమైనటువంటి ఆర్థిక ప్రోత్సాహం కూడా తప్పనిసరిగా లభిస్తుంది. అంచేత కన్యారాశి వారికి మనం కంగారు పడవలసిన అవసరం లేదు. సంఖ్యల్లో 5, రంగుల్లో గ్రీన్. ఆరాధనలో విష్ణు యొక్క ఆరాధన ఎక్కువ చేస్తూ ఉండాలి. వీరికి రాష్ట్రాధిపతి బుధుడు అవ్వడం వల్ల బుధుడు విష్ణు ప్రీతి కోసం విష్ణు సహస్రాన్ని పఠిస్తూ ఉండడం చాలా మంచిది. ఇంకా రాజకీయ పరంగా కూడా మంచి గుర్తింపు వస్తుంది. కొంతమందికి ఏదో పదవీ యోగాలు తప్పనిసరిగా లభిస్తాయి. వృత్తుల్లో కళారంగము, న్యాయవాదులు, వైద్యులు, చేతి వృత్తి పనివారు, సంచార వృత్తులు, వీరికి ఆర్థికపరమైనటువంటి డెవలప్మెంట్స్ కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ఈ రాశి వారికి మొత్తంగా గతం కంటే ఇప్పుడు అనుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది కాబట్టి ధైర్యంగా ముందుకు వెళ్ళండి. విజయం తప్పనిసరిగా సాధిస్తారు. తులారాశి వారికి చక్కగా ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. చంద్రుడు తృతీయ, చతుర్థ, పంచమ, షష్ఠ స్థానాల్లో సంచారం కాబట్టి వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈ తులారాశి వారికి షష్ఠ స్థాన సంచారమైనటువంటి యోగం శాటర్న్ శని ప్రభావం వలన కార్యసిద్ధి తప్పనిసరిగా కలుగుతుంది. ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి బుధుడు వల్ల క్యాలిక్యులేషన్స్ చాలా బ్రహ్మాండంగా ఉంటాయి. ఎంతటి పనినైనా కూడా తప్పనిసరిగా చేయగలుగుతారు. అంటే అతను అనుకూలమైనటువంటి వాతావరణంలో కాస్త కనపడడం ద్వారా ఏకాదశంలో ఉన్న బుధుడు క్యాలిక్యులేషన్స్ కరెక్ట్గా ఉంటాయి. ఏదైతే ఒక ప్రణాళిక వేసుకుంటారో ప్రణాళిక సక్సెస్ఫుల్గా పెడుతుంది. విద్యార్థులకి కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. రాజకీయ నాయకుల యొక్క ఆలోచనలు, విధి విధానాలు తప్పనిసరిగా నెరవేరుతాయి. వృత్తుల వారు ఉన్నారే, వృత్తుల వారిలో న్యాయవాదులు, వైద్యులు, కళారంగవారు, చిన్న చిన్న చేతి వృత్తుల వారు ఆర్థికంగా అంత పెద్దగా యోగం కనపట్టలేదు. వ్యాపారాత్మకంగా చూసినట్లయితే వార ప్రారంభం, వారాంతం కాస్త వ్యాపారపరమైనటువంటి డెవలప్మెంట్స్ కనపడుతున్నాయి.
అయితే ప్రతి పని యందు శ్రద్ధ ఆలోచన మంచిది. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాల్లో గురుగ్రహం దశమస్థాన సంచారం వల్ల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉన్నది. ఇంకా శని ప్రభావం అనుకూలంగా ఉండడం ద్వారా ఎంతటి కార్యక్రమాన్నైనా మీరు తప్పనిసరిగా పూర్తి చేయగలుగుతారు. మొత్తం మీద ఈ రాశి వారికి గతం కంటే ఈ వారం అనుకూలంగానే ఉన్నది. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు, ఆరాధనలో ఎక్కువగా ఎవరిని ఆరాధిస్తే అనుకూలిస్తుందంటే వినాయకుడిని ఒకరిని ఆరాధిస్తే బాగుంటుంది. రెండోది అమ్మవారు దుర్గాదేవి యొక్క ఆరాధన మంచిది. అమ్మవారి యొక్క ఆరాధన, అమ్మవారికి మీరు తప్పనిసరిగా ఏమిటి అంటే అమ్మవారికి మినుములతో తయారు చేయబడినటువంటి గార్లు ఎక్కువగా నైవేద్యం పెడుతూ ఉండండి. సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా వార ప్రారంభం కార్యజయం, ధనలాభం, వారాంతం కూడా తప్పనిసరిగా ముఖ్యమైన వ్యవహారాలు యోగిస్తాయి. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు అనుకూలంగా ఉంటాయి. గురుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతనమైన ప్రయత్నాలు యోగిస్తాయి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెరుగుతుంది. గతం కంటే మెరుగైనటువంటి ఫలితాలు ఈ వృశ్చిక రాశి వారికి కనబడుతున్నాయి. అయితే వృశ్చిక రాశి వారికి దశమంలో రవి ఉండడం వలన ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది. అంటే ప్రభుత్వ సంబంధమైన వ్యవహారాలు, స్థిరాస్తి డెవలప్మెంట్సు, కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా మీకు అనుకూలమైనటువంటి వాతావరణం తప్పనిసరిగా కనబడుతోంది. ఆత్మస్థైర్యం, ధైర్యం, మానసికమైన ప్రశాంత వాతావరణం తప్పనిసరిగా లభిస్తాయి. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు ఉద్యోగస్తులకు తగ్గుతాయి. అంటే ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రోత్సాహం కానీ అనుకున్నటువంటి పనులు కాస్త నెరవేరేటువంటి అవకాశాలు ఉద్యోగస్తుల విషయంలో కూడా స్పష్టంగా కనబడుతోంది. వివాహాది శుభ ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి. నూతనమైన గృహ నిర్మాణాది ప్రయత్నాలు కూడా కాస్త యోగించే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకి మంచి పొజిషన్ కనబడుతోంది. అలాగే వృత్తుల వారికి కూడా షేర్స్ వారు, రియల్ ఎస్టేట్ వారికి, జనరల్ కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి కనబడుతోంది. అంటే మంచి అభివృద్ధి అనేది ఉన్నది. వ్యాపార పరంగా కూడా చూస్తే వార ప్రారంభం, వారాంతం ఆర్థిక ప్రోత్సాహం ఉన్నది. అంటే మొత్తం మీద ఈ వృశ్చిక రాశి వారికి గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రబలం, రవి బలం, ఇంకొక గ్రహ ప్రధానమైన గ్రహం ఉన్నది. మన యొక్క గురుగ్రహ అనుకూలత తప్పనిసరిగా లభిస్తుంది. కొంతమంది జాతకం ఈ యొక్క గోచార ఫలాలు చెప్పేటప్పుడు బోర్డు వేసి ఆ బోర్డు మీద గ్రహాలు రాసి చెప్తూ ఉంటారు. వారు జాతక ఫలాలు చెప్తున్నారు తప్ప గోచార ఫలాలు చెప్పట్లేదు. ఆయా రాశులకి జాతకంలో రాసిన ఫలాలు వేరు, గోచార ఫలాలు వేరుగా ఉంటాయి. కానీ అందరూ జాతక ఫలాలు అందిస్తున్నారు, మీకు గోచార ఫలాలు అందివ్వడం లేదు. అవి దృష్టిలో పెట్టుకుని ఉండాలి. దానివల్ల చాలామంది కొన్ని విషయాలు మమ్మల్ని అలా కామెంట్స్ ద్వారా కానీ కొంతమంది మమ్మల్ని అడగడం జరుగుతోంది. కాబట్టి తప్పనిసరిగా అటువంటి విషయాలు శ్రద్ధ వహించాలి. సంఖ్యల్లో 9, రంగుల్లో గ్రీన్ వాడడం చాలా మంచిది. ధనుర్రాశి. ఈ ధనుర్రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉంటుంది. ధనుర్రాశిలో చంద్రుడు చూసినట్లయితే మరి వారపు మధ్య నుంచి చంద్రుడి యొక్క బలం అంటే సోమ, మంగళవారాలు, శుక్ర, శనివారాలు యోగదాయకంగా ఉంటుంది చంద్రుడి యొక్క బలం. ఈ రాశి వారికి మిగిలిన గ్రహాల యొక్క బలం ఏమీ అనుకూలంగా లేదు. మరి అష్టమ శని, రాహు కాస్త తృతీయ రాహు, అతను ఒక్కడు కాస్త అనుకూలమైన వాతావరణం కనబడుతోంది. ఇంకా ఈ ధనురాశి వారికి గురుడు అష్టమంలో ఉన్నాడు. గ్రహాల యొక్క బలాబలాలు చూసినట్లయితే
ఈ బలాలు చాలా తక్కువగా ఉండడం ద్వారా మీరు అనుకున్నటువంటి పరిస్థితులు పెద్దగా అనుకూలంగా లేవు. రాశుల యొక్క ఫలితాలు చూసినట్లయితే మనకి గోచార ఫలితాల ప్రకారం ధనుర్రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. గ్రామాల యొక్క సంచారం అంతా కూడా మిశ్రమంగా ఉన్నది. అటువంటప్పుడు మనం ఎక్కువ శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ప్రతి పనిని చాలా ఆలోచనతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అంచేత మనం కంగారు పడవలసిన అవసరం లేదు. అంటే కొంచెం శ్రమ, సంపూర్ణమైన ఫలితాలు రావడానికి ప్రవాహానికి ఎదురు ఈదినట్లుగా ప్రయత్నం చేయాలి. విద్యార్థులు బాగా కృషి చేయాలి. రాజకీయ పరంగా పెద్దగా అభివృద్ధి కనపడట్లేదు. అదేవిధంగా వృత్తుల వారికి కూడా ఆర్థికపరమైనటువంటి విషయాలు మనం చూసినట్లయితే వార ప్రారంభంలో అంటే సోమ మంగళవారాలు, శుక్ర శనివారాలు ఆర్థికపరమైనటువంటి ప్రోత్సాహం కనబడుతోంది. నూతనంగా వ్యాపారంగా అంటే మనకి ఎక్కడి నుంచో ఆర్థికంగా డబ్బు రావడం కానీ, మనం పాత బకాయిలు వసూలు అవ్వడం కానీ, ఎవరి వల్లైనా ఆర్థిక సహాయం కానీ జరగడం కష్టంగా ఉంటుంది. ప్రతి పని కూడా శ్రమతో చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఒక్కసారి కాదు 3 సార్లు చేస్తే కానీ ఆ పని మనకు కొలిక్కి రాదు. అంచేత అటువంటిప్పుడు మనం ఏం కంగారు పడకండి, నిదానంగా ఉండండి, తప్పకుండా విజయం సాధిస్తాం. సంఖ్యల్లో మీరు ఎక్కువగా 3 వాడండి, రంగుల్లో ఎరుపు వాడండి, ఆరాధనలో నవగ్రహ ఆరాధన చేయండి, శనివార నియమం పాటించండి, మంచి ఫలితాలు ఉంటాయి. మకర రాశి. ఈ మకర రాశి వారికి మనం చూసినట్లయితే చంద్రుడు వ్యయ, జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. సోమ మంగళవారాలు చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మళ్ళా శనివారం అనుకూలంగా ఉన్నది. ఈ 3 రోజులు ఈ మకర రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. గురుగ్రహ బలం చాలా అనుకూలంగా ఉన్నది. సప్తమ స్థానంలో గురుడు. కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలన్నీ ప్రోత్సాహకరంగా ఉంటాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉన్నది. రాజకీయ నాయకులకు కూడా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. వృత్తుల వారికి కూడా చిన్న చిన్న ఇబ్బందులు తప్పనిసరిగా తొలగుతాయి. వ్యాపారపరమైనటువంటి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఈ రాశి వారికి ఉన్నాయి. వివాహాది ప్రయత్నాలు ముందుకు వెళ్ళండి. రాజకీయ పరంగా గుర్తింపు లభిస్తుంది. వృత్తుల్లో కూడా పబ్లిక్ సంబంధమైన వ్యాపారాల్లో చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యక్తులను కలుసుకుంటారు. మీ యొక్క అభిప్రాయాలు తెలియజేస్తారు. తద్వారా కొంత అనుకూలమైనటువంటి వాతావరణం తప్పనిసరిగా వస్తుంది. రియల్ ఎస్టేట్ బిజినెస్ లాంటివి క్రయ విక్రయాదులు యోగిస్తాయి. అలాగే షేర్స్ పెద్దగా యోగం అయితే కనపట్టలేదు. వ్యాపారపరమైనటువంటి ఆర్థిక లావాదేవీల్లో మీకు వార ప్రారంభం, వారాంతం యోగించే అవకాశాలు ఉన్నాయి. ఒక ముఖ్యమైన వ్యవహారం వారాంతం కాస్త తప్పనిసరిగా యోగిస్తుంది. మరి ఈ రాశి వారికి గ్రహముల యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా, అంటే తృతీయ స్థానంలో శని, అతను కూడా ఎంతటి కష్టమైన పనినైనా కూడా తప్పనిసరిగా మీకు చేసి పెడతాడు. మీరు అనుకునేటువంటి మీ యొక్క మనోవాంఛ నెరవేరుతుంది. కాస్త క్రయ విక్రయాదులతో పాటు నూతనమైనటువంటి కొనుగోలు, అంటే మనం ఫ్లాట్ కొనుక్కోవడానన్నా, స్థలము, వివాహాది ప్రయత్నాలు కాస్త ముందుకెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ వారం ప్రోత్సాహకరంగా ఉన్నది. సంఖ్యల్లో 6, రంగుల్లో లైట్ బ్లూ కలర్ వాడండి. ఆరాధనలో తప్పనిసరిగా మీరు వాడితే సూర్య భగవానుడిని బాగా పూజించండి. ఈ సూర్య భగవానుడికి ఆదిత్య హృదయం రోజు చదవండి, వినండి, మంచి ఫలితాలు ఉంటాయి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి ఈ వారం చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది. చంద్రుడి యొక్క బలంతో పాటు చెప్పాలంటే మీకు కొన్ని క్యాలిక్యులేషన్స్ చాలా అనుకూలంగా ఉంటాయి. శ్రమ,
నిదానము అవి చాలా అవసరం. మీకు శ్రమ కూడా ఎక్కువ పడతారు. ప్రతి పని కూడా అవ్వాలా మానాలా అన్నట్లుంటుంది. ప్రతి పనికి 2-3 సార్లు వెళ్ళాలి. ఈసారి ఏదో మనకు క్లియర్ అయిపోతుంది అనుకోవడానికి కుదరదు. స్వల్పమైన ఆటంకాలు వస్తాయి, సమస్యలు వస్తాయి. విద్యార్థులు పలానా చోట వస్తుంది సీట్ అనుకుంటారు, అది రాదు, వేరే చోట వస్తుంది. రాజకీయ నాయకులకి పిలుస్తారేమో అనుకుంటారు, పిలవరు. వృత్తుల వారికి మనం అయిపోతుంది పని అనుకుంటే అవ్వదు. ఇలా చిన్న చిన్న ఆటంకాలు అయితే మాత్రం ఈ రాశి వారికి వస్తాయి. తాత్కాలికంగా మీకు కావలసిన డబ్బులు, కావలసిన పని సామాన్యంగా అవుతుంది తప్ప విశేషమైనటువంటి పనులు, విశేషమైనటువంటి అన్నీ వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. శుభపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది. మీకు స్నేహితులు తప్పనిసరిగా సహాయ సహకారాలు అందిస్తారు. ఒక ముఖ్యమైన వ్యవహారంలో మీరు వెళ్ళడం జరుగుతుంది. ఆ ముఖ్యమైన వ్యవహారం లక్ష్మీవారం, శుక్రవారం తప్పనిసరిగా, అంటే గురు శుక్రవారాల్లో మీకు యోగదాయకంగా ఉంటుంది అన్నారు. అయితే ఇంత చికాగ్గా ఉంది, కుంభరాశి వారికి అస్సలు అనుకూలంగా లేదు అనే చెప్పేవారు కొంతమంది ఉంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్యన బోర్డు మీద గ్రహాలన్నీ రాసి జాతక ఫలాలు చెప్తున్నారు, వారి గోచార ఫలాలు చెప్పట్లే. మరి ఆ ఫలాలు ఈ ఫలాలు చాలా తేడా ఉంటాయి. అది భయపడిపోతున్నారు కొంతమంది. పాపం అలా భయపడవలసి, అది వ్యక్తిగత జాతకం. వాళ్ళు పాపం గోచార ఫలాలు వాళ్ళు చెప్పట్లే. అవి గోచార ఫలాల్లో ఈ వారం ఈ రాశికి ఇలా ఉంటుంది, ఈ వారం ఈ రాశికి ఇలా ఉంటుందని చక్రాలు వేసి మరే చెప్తున్నారు. ఆ చక్రాలు వేసి చెప్పేటువంటి పెద్ద విశేషంగా ఉండదు. కుంభరాశి వారు చేయవలసిన పని, గోచార రీత్యా శని దోషం ఉంది కాబట్టి శనికి తైలాభిషేకం చేసుకోవాలి, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. ప్రతి పని ఆలస్యం అవుతుంది. చంద్రబలం వల్ల ఈ వారం కొంత అనుకూలమైన సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతారు. సంఖ్యల్లో 8 ఎక్కువగా వాడండి. మీనరాశి. ఈ మీనరాశి వారికి ముఖ్యమైన వ్యవహారాలు మనం చూసినట్లయితే వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. గురుబలం ఉన్న కారణం చేత కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు మెరుగవుతాయి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. కొంతవరకు పర్వాలేదు. అయితే శని ప్రభావం వలన కొంచెం అనుకూలత దూరం అవుతుంది. అయితే చంద్రగ్రహ బలం ఈ వారం అనుకూలంగా ఉన్నది. అంతేకాకుండా ఈ వారం మరి సూర్యభగవానుడు కూడా షష్ఠ స్థాన సంచారం, షష్ఠంలో రవి బుధులు ఉన్నారు కాబట్టి తప్పనిసరిగా ఆత్మస్థైర్యం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగవుతుంది, ఆర్థిక వ్యవహారాలు బాగుంటాయి. కాస్త ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధించేటువంటి పరిస్థితి ఉన్నది. గతంలో ఉన్నటువంటి చికాకులు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి. రాజకీయపరమైన గుర్తింపు ఉంటుంది. వృత్తులపరమైనటువంటి ఆర్థిక సర్దుబాట్లు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఇంకా వ్యాపారపరంగా మనం చూస్తామా, ఒడిదుడుకులున్నా ఆర్థిక లావాదేవీలు అవి అంతటవి, అంటే మనకు అవసరానికి మనకు డబ్బులు ఇవ్వాలి, ఎవరి వారికి వ్యాపారంలో సర్దుబాటు జరుగుతుంది. మనకి రావాల్సినవి కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. మొత్తం మీద గ్రహముల యొక్క బలాలు మిశ్రమైనటువంటి ఫలితాలు ఉండడం ద్వారా ప్రతి పని కూడా శ్రమతో తప్ప విజయం సాధించలేరు. అంటే ఫలితం అనేది చాలా సులభమైతే కాదు. కొంత ఏదో రకమైనటువంటి ఒడిదుడుకులైతే తప్పనిసరిగా వస్తాయి. వచ్చిన విజయం, అంతిమ విజయం మాత్రం మీరే పొందగలుగుతారు. అయితే విద్యార్థులకి పర్వాలేదు. రాజకీయ నాయకులకి కొంతవరకు అనుకూలత, వృత్తుల వారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్, వ్యాపారస్తులకు కూడా వారాంతం చాలా యోగదాయకంగా ఉంటుంది. అంటే మీకు వ్యాపారస్తుల్లో కూడా బుధవారం నుండి శనివారం వరకు కాస్త మెరుగైనటువంటి లాభాలైతే క్రయ విక్రయాదులు యోగించే అవకాశాలు ఉన్నాయి. సంఖ్యలో వీరు ఎక్కువగా 3 వాడండి.
లేత 2 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శని భగవానుడిని ఎక్కువగా పూజించండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. స్వస్తి. మా కార్యక్రమాన్ని మీరు తప్పకుండా యూట్యూబ్ ఛానల్ ద్వారా పులులు సత్యనారాయణ అని యూట్యూబ్ ఛానల్ చూడండి. భాగవతము పెట్టాం, భాగవతం మీరు చూడండి, అందరికీ షేర్ చేయండి. షార్ట్సు, మాసఫలాలు మిగిలినవన్నీ కూడా అనేకమైనటువంటివన్నీ పెట్టడం జరిగింది. తప్పనిసరిగా చూడండి. మన యొక్క యూట్యూబ్ ఛానల్లో కేవలం గోచార ఫలాలు మాత్రం చెబుతామనే దాన్ని దృష్టిలో పెట్టుకు చూడాలి. మనకి గోచార రీత్యా మనకి ఎలా ఉన్నది అనేటువంటి ఫలితాలు చూస్తే తప్పకుండా మీకు ఇవంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలియజేస్తూ స్వస్తి.